Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ ఆంధ్రప్రదేశ్లో రాబోయే సెకండ్ ఫేజ్ ఆఫ్ జాబ్ క్యాలెండర్లో భాగంగా ఎండోమెంట్ గ్రేడ్ 3 ఆఫీసర్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేవా, ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి, ఇందులో ఎంతవరకు నిజం ఉంది అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. అసలు ఈ డౌట్ అనూహ్యంగా అంటే ఎక్స్పెక్ట్ ఎవరు చేయలేదు, రాదు అనుకున్న స్టేజ్ నుంచి అనూహ్యంగా ఎండోమెంట్ గ్రేడ్ 3 ఆఫీసర్స్ 104కి సంబంధించి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్న వార్తలు బయటికి రావడం జరిగింది. సో దీని గురించి చాలా మంది అడుగుతున్నారు. సో దీనికి సంబంధించిన చిన్న స్టోరీ టైమ్ లైన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి జాబ్ క్యాలెండర్తో పాటు వివిధ సందర్భాల్లో గవర్నమెంట్కి సంబంధించిన పెద్దలు కొన్ని దేవాలయాల్లో జరిగిన కొన్ని చిన్న చితక ఇన్సిడెంట్స్, కొన్ని చాలా క్యాజువాలిటీస్ జరగడం, ఇలాంటివి జరిగినప్పుడు దేవాదాయ శాఖలో సో ఎండోమెంట్ ఆఫీసర్స్కి సంబంధించి వేకెన్సీస్ని సాధ్యమైనంత త్వరగా ఫిల్అప్ చేయాలి, ఇంకా ఫాస్ట్ అప్ చేయాలి అని చెప్పడం, వివిధ సందర్భాల్లో 104 వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పి వార్తలు తరచుగా ఉండేసరికి చాలామంది స్టూడెంట్స్ ఈ ఎండోమెంట్ ఆఫీసర్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేశారు. ఉగాది జాబ్ క్యాలెండర్ కంటే ముందు ఎంతగా ప్రిపేర్ అయ్యారంటే, గ్రూప్ 1 గ్రూప్ 2కి ఎంతగా పోటీ పడి ప్రిపేర్ అవుతూ ఉంటారు, అంతే గొప్పగా అంతే సీరియస్గా ఎండోమెంట్ ఆఫీసర్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్కి కూడా ప్రిపేర్ అయ్యారు. దాంట్లో భాగంగా పేపర్ 1 కంటే ఎక్కువ పేపర్ 2లో రామాయణం, మహాభారతం, హిందూ ఫిలాసఫీ, టెంపుల్ సిస్టమ్స్ వీటిని చదువుతూ వచ్చారు. కానీ అందరికీ ఒక రకంగా షాక్కి గురి చేసింది ఏంటంటే, మార్చ్ 19న ఏదైతే జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందో, దాంట్లో అంటే ఏ వేకెన్సీస్ ఉన్నాయి, ఎందులో ఏ దశలో ఏ నోటిఫికేషన్స్ ఫిల్అప్ చేస్తాము అని ఒక చిన్న పీడిఎఫ్ సర్క్యులేట్ అయింది. ఆ పీడిఎఫ్ ఒకసారి మనం చూసినట్లయితే దిస్ ఈస్ ద పీడిఎఫ్. సో ఈ పీడిఎఫ్లో సో మే 15న ఫస్ట్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్, ఆగస్ట్ 15న సెకండ్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్, సెప్టెంబర్ 15న, అక్టోబర్ 15న ఇలా 4 దశల్లో 10,060 పోస్ట్ని ఫిల్అప్ చేస్తాము అని చెప్పి ప్రతి పోస్ట్ గురించి మెన్షన్ చేశారు. అయితే సో ఎందులో కూడా ఈ ఎండోమెంట్ గురించి లేదు. సో ముఖ్యంగా సో మనం ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ జాబ్ క్యాలెండర్ వచ్చినప్పుడు వచ్చిన పీడిఎఫ్ ఇది. రీసెంట్గా జూలై 13న సర్క్యులేట్ అయిన పీడిఎఫ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. రెండిట్లో థింగ్స్ చూస్తూ ఉంటే సో మనం ఇప్పుడు చూస్తూ ఉంటే మే 15th ఫేజ్ 1 జాబ్ క్యాలెండర్ ప్రకారం 1500 పోస్ట్స్ ఫిల్అప్ అవ్వాలి, కానీ కొంచెం చేంజెస్తో 1500+ అంటే వేకెన్సీస్ని ఫిల్అప్ చేయడం జరిగింది మే 15న. సో ఇప్పుడు ఆగస్ట్ 15న 3,797 పోస్ట్స్ని ఫిల్అప్ చేయాలి, అంటే వాటికి సంబంధించిన నోటిఫికేషన్ రావాలి. కానీ ఈ నోటిఫికేషన్ కంటే ముందు జీవో 46 గురించి కొన్ని వార్తలు విన్నాం. అప్పుడు ఏపీపీఎస్సీ కానీ గవర్నమెంట్ కానీ అలర్ట్ అయిపోయి ఆగస్ట్ 15కి ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్స్ వస్తాయి, వేకెన్సీస్ని లోకల్ క్యాడర్ని మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసేసి ఏ ప్రాబ్లం లేకుండా ఆగస్ట్ 15కి వచ్చేలా చూస్తాము అని ఈ పీడిఎఫ్ని పంపడం జరిగింది. అయితే ముందున్న పీడిఎఫ్లో సెకండ్ ఉన్న పీడిఎఫ్లో టోటల్ కౌంట్ సేమ్ అయినా ఫేజెస్లో వేటినైతే ఫిల్అప్ చేయాలో దాంట్లో కొన్ని చేంజెస్ జరిగాయి. ఎగ్జాంపుల్, ఆగస్ట్ 15న మార్చ్ 19థ్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3,797 పోస్ట్స్ని ఫిల్అప్ చేయాలి. కానీ మొన్న అంటే వచ్చిన పీడిఎఫ్ ప్రకారం ఆగస్ట్ 15న 3,168 పోస్ట్స్ని మాత్రమే ఫిల్అప్ చేస్తున్నారు. ఈ గ్యాప్ ఏమైంది అనుకుంటే రెండు అనుకోవచ్చు. ఒకటి, అన్ని వేకెన్సీస్ని సర్దుబాట్లు చేసేసరికి టైం పట్టొచ్చు. సో ఆ టైం అడ్జస్ట్మెంట్లో భాగంగా ఏవైతే మిగిలిపోయాయో సో అంటే 3,797 పోస్ట్ని ఫిల్అప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ లోకల్ క్యాడర్ అడ్జస్ట్మెంట్స్ అన్నిటికీ చేసేసరికి టైం పట్టకపోవచ్చు. సాధ్యమైనంత వరకు వీటిని ఫిల్అప్ చేసి సో ఏవైతే ఫిల్అప్ చేయాల్సి ఉన్నాయో వాటిని సెకండ్ ఫేజ్లో ఫిల్అప్ చేస్తుండొచ్చు, థర్డ్ ఫేజ్లో. అందుకే థర్డ్ ఫేజ్లో, ఫోర్త్ ఫేజ్లో ఎక్కడ చూసినా అన్నీ కలిపితే సేమ్ 10,060 ఉన్నాయి. సో ఇక్కడ ఇది జరిగిన చేంజెస్. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆగస్ట్ 15న సో రీసెంట్గా జరిగిన ఏదైతే పీడిఎఫ్ రిలీజ్ అయిందో అందులో మనం చూస్తూ ఉంటే చూడండి, ఆగస్ట్ 15న 26 డిపార్ట్మెంట్స్లో కలిపి 3,168 పోస్ట్స్తో నోటిఫికేషన్స్ వస్తాయి టోటల్గా అని చెప్పడం జరిగింది. ఇందులో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 7th చూడండి, కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ అని 7th. అంటే ఈ మార్చ్ 19న వచ్చిన జాబ్ క్యాలెండర్లో ఎక్కడా కూడా ఈ ఎండోమెంట్స్ 104 వేకెన్సీస్ గురించి ప్రస్తావన లేదు. సో ఇప్పుడు దాని గురించి మెన్షన్ చేసేసరికి ఈసారి ఎండోమెంట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని ఎక్కువ మంది ఫీల్ అవుతున్నారు. అండ్ సేమ్ దానికి తగ్గట్లుగానే ఇక్కడ చూడండి 7th నంబర్ మీరు చూడొచ్చు, కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 104. అయితే ఈ పీడిఎఫ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే
వేకెన్సీస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత వచ్చిన నంబర్. ఇలా టోటల్ వేకెన్సీస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మార్చ్ 19న వేకెన్సీస్ని ఐడెంటిఫై చేశారు. సో దాని ప్రకారం 10,060 ఒక ఐడియా వచ్చింది. అండ్ ఇప్పుడు జూలై 13న మళ్ళీ ఇంకొక అప్డేట్ వచ్చింది. అంటే మేబీ ఈ గ్యాప్లో వేకెన్సీస్లో ఏమైనా చేంజెస్ రావచ్చు. సో ఏమైనా మార్పులు చేర్పులు చేసి ఉండొచ్చు. సో దీంతో పోల్చితే దీన్నే ఎక్కువ అథెంటికేటెడ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో దీన్ని ఎక్కువ అథెంటికేటెడ్గా కన్సిడర్ చేస్తే ఆబ్వియస్గా దీని ప్రకారం సో మనం చూస్తే 7th నంబర్ 104 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో ఛాన్సెస్ ఆర్ దేర్. సో అయితే ఇది అఫీషియలా, దీని ప్రకారమే ఇస్తారని చెప్తే వీ కెనాట్ సే గ్యారంటీ. ఎందుకంటే సో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ముందు చూస్తే సో దీని ప్రకారం మే 15న 1500 రావాలి, కానీ 1523 రావడం జరిగింది. సో దీని ప్రకారం సో ఆగస్ట్ 15న 3797, కానీ ఇక్కడ 3168. అండ్ ఫైనల్ జీవో ఏదైతే ఆగస్ట్ 15కి జీవో వస్తుందో కొన్ని చేంజెస్ జరగవచ్చు. అంటే ఇది రిఫరెన్స్ మాత్రమే, ఇది ఫైనల్ కాదు. సో కానీ సో జీవో వచ్చేంత వరకు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కానీ ఇప్పుడున్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఈ పీడిఎఫ్ని కన్సిడర్ చేస్తే ఇందులో పోస్ట్స్కి సంబంధించి కొంచెం అటు ఇటు మార్పులు జరగచ్చేమో, కానీ దీని ప్రకారం ఆగస్ట్ 15న వచ్చే నోటిఫికేషన్స్లో ఈ ఎండోమెంట్ ఆఫీసర్ 104 పోస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అయితే ఏదైనా కూడా మనకి ఇంకొక 35 డేస్లో తెలుస్తుంది. ఆల్మోస్ట్ జూలై 20, సో ఆగస్ట్ 15కి ఒక 35 డేస్ ఉంది. సో ఒకవేళ రాదు, టైం ఎందుకు వేస్ట్ చేయడం అనే ఫీలింగ్ మీకుంటే సో పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి కదా. పేపర్ 1 పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి మనం అనుకున్నట్లుగానే, అప్పుడు పేపర్ 2ని ఫోకస్ చేయొచ్చు. ఒకవేళ సార్ అప్పటికి నోటిఫికేషన్ ఇచ్చి టైం సరిపోకపోతే ఎట్లా అన్న ఫీలింగ్ ఉంటే ఇప్పుడు మీరు జనరల్గా ఎండోమెంట్స్ని ఫోకస్ చేయాలి అనుకుంటే మీకున్న టైంలో డైలీ 70% పేపర్ 1కి కేటాయించి 30% పేపర్ 2కి పెట్టండి. ఇప్పుడు 71% ఏదైతే పేపర్ 1కి పెడుతున్నామో అది మన ఎఫర్ట్స్ ఎక్కడ వేస్ట్ అవ్వవు. ఎందుకంటే అదే సిలబస్ గ్రూప్ 1కి, అదే సిలబస్ గ్రూప్ 2కి కూడా హెల్ప్ అవుతుంది. సో అది ఎండోమెంట్ పోస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎనీ డిగ్రీ వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ 42 ఇయర్స్ ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓన్లీ హిందూస్కి మాత్రమే ఈ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి ఎగ్జామ్ రాయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే దానికంటే ముందు సో ఎండోమెంట్ రోహిత్స్ అకాడమీలో ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3కి సంబంధించి బెస్ట్ పేపర్ 2 కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో దాని గురించి చెప్పే కంటే ముందు యూ కెన్ లుక్ ఎట్ దిస్. దీస్ ఆర్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ, సమ్ ఆఫ్ ద అచీవ్మెంట్స్. ఇవన్నీ నేను తయారు చేసి ఒక 3-4 నెలల క్రితం తయారు చేశాను. ఆ తర్వాత ఎంతో మంది స్టూడెంట్స్ మళ్ళీ సార్ మేము సెలెక్ట్ అయ్యాము, మళ్ళీ నాకు అప్రోచ్ అవ్వడం జరిగింది, దాన్ని దీంట్లో అప్డేట్ చేయలేదు. సో మేము మా గురించి చెప్పే కంటే ముందు మా అచీవ్మెంట్సే మాట్లాడాలి అని చెప్పి ఐవ్ జస్ట్ ఎక్స్పోజ్డ్ దాట్ టు యూ. అండ్ ఇటువంటి అచీవ్మెంట్స్కి కారణమైన ఫ్యాకల్టీ టీమ్ ఇది. దీస్ ఆర్ ద బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ. సో గైస్, ఇప్పుడు రోహిత్స్ అకాడమీలో మనం ఇప్పుడు చూస్తూ ఉంటే ఇప్పుడు ఎండోమెంట్ పేపర్ 1లో చూస్తే సో హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ ఉన్నాయి. వీటిని సో చూడండి, ఎస్ఎన్టీ కవర్ అవుతుంది, పాలిటీ కవర్ అవుతుంది, సో ఎకానమీ కవర్ అవుతుంది, ఏపీ హిస్టరీ కవర్ అవుతుంది, సొసైటీ కవర్ అవుతుంది, సో జాగ్రఫీ కవర్ అవుతుంది, హిస్టరీ కవర్ అవుతుంది, మెంటల్ ఎబిలిటీ కవర్ అవుతుంది, కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది. సో పేపర్ 1 మొత్తం కూడా బెస్ట్ గ్రూప్ 2కి చెప్పిన ఫ్యాకల్టీ ఏదైతే కంటెంట్ ఉందో అదే మీకు గ్రూప్ 1లో సిలబస్ ప్రకారం సెగ్రిగేట్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు మీకు పేపర్ 2కి సంబంధించి చూస్తే చూడండి, సో టీజీపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈఓ పేపర్ 2 బై రాంబాబు సార్ అని మీకు కనబడుతుంది. రాంబాబు సార్ గురించి చెప్పాలంటే సార్ ఆల్రెడీ సో మొత్తం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇండియా లెవెల్లో ఎగ్జామ్లో 361 ర్యాంక్ వచ్చింది. సో సార్కి సివిల్ సర్వీసెస్లో 361 ర్యాంక్ వచ్చింది 2000 బ్యాచ్కి సంబంధించి. అండ్ సేమ్ అట్లాగే ఆంధ్రప్రదేశ్లో 5th ర్యాంక్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో 5th ర్యాంక్ సాధించడం జరిగింది. సో అలాగే గత 15 ఇయర్స్గా సో యూపీఎస్సీ వాళ్ళకు తెలుగు లిటరేచర్, ఆప్షనల్ హిస్టరీ టీచింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇలాగా సివిల్ సర్వీసెస్ని క్రాక్ చేసి గ్రూప్ 2ని క్రాక్ చేసి సో సివిల్ సర్వీసెస్ వాళ్ళకు గ్రూప్ 2 వాళ్ళకు టీచింగ్ చేస్తూ సో తెలుగు లిటరేచర్, ఇండియన్ హిస్టరీ ఈ రెండు కలయికతో ఈ ఎండోమెంట్ జాబ్ని, ఎండోమెంట్ క్లాసెస్ని ఇంకా అద్భుతంగా చెప్పగలచ్చు. అలాంటి ఫ్యాకల్టీ రాంబాబు సార్చే మీకు పేపర్ 2 క్లాసెస్ అందించడం జరిగింది. మీకు చూస్తే చూడండి, భాగవతం 20 వీడియోస్ 15 ఫైల్స్,
పురాణాస్ 13 వీడియోస్, వేదిక్ కల్చర్, ఇండియన్ ఫిలాసఫీ, ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్, భారతీయ వారసత్వ చట్టం, భారతీయ దత్తత మరియు మనోవర్తి చట్టం, హిందూ ఎండోమెంట్ యాక్ట్, రివిజన్ క్లాసెస్, లైవ్ క్లాసెస్. సో ఇలా ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో మీకు ఓన్లీ పేపర్ 2 ఎండోమెంట్ కావాలని అవైలబుల్ ఉన్నాయి. పేపర్ 1, పేపర్ 2 కలిపి ఫుల్ ఎండోమెంట్ కోర్స్ అవైలబుల్ ఉంది. అండ్ దాంతోపాటు ఎవరైనా గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకున్న, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ రోహిత్స్ అకాడమీ దగ్గర ఉంది. సో ఇప్పటికైనా ఎండోమెంట్స్కి సంబంధించి బెస్ట్ క్లాసెస్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే రోహిత్స్ అకాడమీ ఈజ్ దేర్ ఫర్ దట్. సో ఎండోమెంట్, రామాయణం, మహాభారతం చాలా అండర్స్టాండ్. చూడండి, చాలామంది మామూలుగా ఈ హాట్‌స్టార్‌లో మహాభారతంకి సంబంధించి, రామాయణంకి సంబంధించి చూస్తుంటే ఎంత అప్డేటెడ్ వర్షన్ అయినా దాన్ని చదవడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటిది అది వింటి దాని ప్రకారమే ఎగ్జామ్‌లో క్వెషన్స్ వస్తాయంటే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. అండ్ అలాగే మనం జనరల్‌గా చాగంటి కోటేశ్వరరావు గారు గాని, గరికపాటి గారి గురించి వింటూ ఉంటాం. ప్రవచనాలు చెప్తూ ఉంటారు. అంత డెప్త్‌గా ఎండోమెంట్ కంటెంట్ అవసరం లేదు. సో ఇటు చాగంటి కోటేశ్వరరావు గారిని, గరికపాటి గారిని అండ్ అలాగే అకాడమిక్‌కి సంబంధించిన ఫ్యాకల్టీ, అంటే ఇవన్నిటిని కలయికలు, అంటే ప్రవచనాలు చెప్పేటటువంటి క్వాలిటీ, కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్‌కి ప్రిపేర్ అవుతూ వాళ్ళకు బోధించిన అనుభవాన్ని, వీటన్నిటి కలయికలో రాంబాబు సార్ బెస్ట్‌గా మీకు ఎండోమెంట్ క్లాసెస్‌ని అందించడం జరుగుతుంది. మీకు పేపర్ 1, పేపర్ 2 2 కలిపి కోర్స్ ఉంది. ఓన్లీ పేపర్ 2 కోర్స్ ఉంది. సో దానికి సంబంధించి డైలీ ప్లానర్ కూడా మేము ప్రిపేర్ చేయడం జరిగింది. సో గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఎండోమెంట్ కానీ ఏ కోర్స్ కావాలన్నా రోహిత్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేయండి. అండ్ అలాగే దీనికి సంబంధించి 9110556858 ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ క్లాసెస్ మాత్రమే కాకుండా క్లాసెస్తో పాటు ఎండోమెంట్ మెటీరియల్స్ కూడా, సుందరకాండ, కిష్కింధకాండ, రామాయణం, మహాభారతం, ఎవ్రీథింగ్ బెస్ట్ కంటెంట్ మీకు అందించడం జరిగింది. బైలింగ్వల్లో చెప్తున్నారు సార్. సో గెట్ రెడీ ఫర్ దట్. ఇప్పటికైనా ఎండోమెంట్ కోర్స్ గురించి వేచి చూస్తూ ఉంటే రోహిత్స్ అకాడమీ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ దట్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కానీ, ఈ నంబర్కి కానీ వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.